అర్ధరాత్రి 12:30 హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్. ఒక మహిళ ఒంటరిగా నిలబడి ఉంది. అడుగా వైతున్న మగాళ్లు ఆమెను చూసి ఆగుతున్నారు. నైట్కొస్తావా, రేటెంత అంటూ పచ్చి బూతులు, అసభ్యకరమైన మాటలతో బేరసారాలు ఆడుతున్నారు. అలా 3 గంటల వ్యవధిలో ఏకంగా 40 మంది ఆమెను వేధించారు. కానీ వాళ్లెవ్వరికీ తెలియని మైండ్ బ్లాక్ అయ్యే నిజమేంటంటే, వాళ్లు కమెంట్స్ చేసింది ఒక సామాన్య మహిళను కాదు, సింహం లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. ఈ ఒక్క ఆపరేషన్తో తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన ఆ లేడీ సింగం అసలు ఎవరు? ఆ అర్ధరాత్రి అసలేం జరిగింది? లెట్స్ ఫైండ్ అవుట్. ఎవరు సుమతి? ఒక పోలీస్ కమిషనర్ స్థాయిలో ఉండి కూడా ఏసీ గదులకే పరిమితం కాకుండా అర్ధరాత్రి రోడ్డు మీదకొచ్చి అండర్ కవర్ ఆపరేషన్ చేసిన ఈమె పూర్తి పేరు వి సుమతి. ప్రస్తుతం ఆమె మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సుమతి గారికి ఒక ఫైర్ బ్రాండ్, సిన్సియర్ ఆఫీసర్గా చాలా మంచి పేరుంది. ఒక సామాన్య కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు పడి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ఆమె తన డ్యూటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. గతంలో ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అలాగే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి చీఫ్గా ఎన్నో కీలక బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. వాస్తవానికి ఇలా మారువేషంలో ఆపరేషన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఆమె కాజీపేటలో డీఎస్పీగా ఉన్నప్పుడు కూడా మహిళల భద్రత ఎలా ఉందో అంచనా వేయడానికి ఇలాగే మారువేషంలో రైల్వే స్టేషన్ వద్దకెళ్లి రౌడీ షీటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇప్పుడు సిపి హోదాలో ఉండి కూడా తన పాత స్టైల్ని రిపీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక అసలు విషయానికి వస్తే, మే 6వ తేదీ అర్ధరాత్రి మహిళల భద్రత క్షేత్రస్థాయిలో ఎలా ఉందో స్వయంగా తెలుసుకోవాలని సిపి సుమతి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పోలీస్ ఎస్కాట్ లేకుండా యూనిఫామ్ పక్కన పెట్టి ఒక సామాన్య మహిళలాగా చుడీదార్ వేసుకుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వద్దకు ఒంటరిగా వచ్చారు. రాత్రి 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు అక్కడే నిలబడ్డారు. ఆ 3 గంటల సమయంలో హైదరాబాద్ నైట్ లైఫ్లోని అత్యంత చీకటి కోణం బయటపడింది. రోడ్డు మీద ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు, ఆమెనొక వస్తువులా చూసే మృగాళ్లు ఎంతో మంది బయటపడ్డారు. ఏకంగా 40 మంది ఆమెను సమీపించి అసభ్యంగా మాట్లాడారు. అయితే ఇక్కడే ఒక షాకింగ్ నిజమేంటంటే, ఆమెను వేధించిన ఆ 40 మందిలో పెద్ద పెద్ద రౌడీ షీటర్లు, పాత నేరస్తులు ఎవరూ లేరు. వాళ్లంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ జాబ్స్ చేసుకునేవాళ్లు, కాలేజీ స్టూడెంట్స్. వీళ్లలో చాలా మంది మద్యం మరియు గంజాయి లాంటి మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నారు. చదువుకున్న యూత్ ఇలా మత్తుకు బానిసలై అర్ధరాత్రి రోడ్ల మీద మహిళలతో ప్రవర్తిస్తున్న తీరు చూసి పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయి. మఫ్టీలో కొద్ది దూరంలో ఉన్న ఆమె స్పెషల్ పోలీస్ టీం ఈ 40 మందిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే సుమతి గారు వాళ్లందరి మీద వెంటనే కేసులు పెట్టి వాళ్ల భవిష్యత్తు నాశనం చేయకుండా స్టేషన్కు తీసుకెళ్లి వాళ్ల తల్లిదండ్రులను పిలిపించి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా చేస్తే జీవితాంతం జైల్లోనే మగ్గిపోతారని గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించారు. కానీ ఈ మొత్తం ఆపరేషన్లో బయటపడిన మరో అతిపెద్ద చేదు నిజం, సిటీలో నైట్ పెట్రోలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్. దిల్సుఖ్ నగర్ లాంటి మెయిన్ సెంటర్లో ఒక మహిళ అర్ధరాత్రి 3 గంటల పాటు ఒంటరిగా నిలబడి అంతమంది చేతిలో వేధింపులకు గురవుతున్నా అటుగా ఒక్క పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా రాలేదు. అంటే సామాన్య మహిళల భద్రత గాలిలో దీపంలాగే ఉందని స్పష్టమైంది. తెల్లవారుజామున 3:30కి ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చి మాస్క్ తీసిన ఆమెను చూసి సిపి మేడం అని గుర్తుపట్టి సెల్యూట్ చేయడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ సంఘటన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో నైట్ పెట్రోలింగ్ పద్ధతులను పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో సుమతి గారు పడ్డారు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా ఆఫీసర్ ప్రాణాలకు తెగించి తోటి మహిళల రక్షణ కోసం చేసిన ఈ రియల్ లైఫ్ ఆపరేషన్ నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. మరి ఈ సాహసోపేతమైన ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నైట్ డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? అలాగే మత్తుకు బానిసలై రోడ్ల మీద పడుతున్న ఇలాంటి యూత్ ని మార్చాలంటే మన సమాజం ఏం చేయాలి? సిపి సుమతి గారి డేరింగ్ స్టెప్ కి మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.